గణపతి దాస్ గారు? అవును, చెప్పండి. ఎప్పటినుంచో మిమ్మల్ని వెతుకుతున్నాను. నా పేరు లక్ష్మీదాస్. చెప్పండి, నేను మీకు ఏం సేవ చేయగలను? సాయి దగ్గరకు వెళ్ళాను. వారు చెప్పారు మీ దగ్గరకు వెళ్ళి కలవమని. వారు ఈ చీర ఇచ్చారు. కానీ ఈ చీరని నేనేం చేసుకోను? నా భార్య కళ్యాణ్లో ఉంటుంది. ఇక కొన్నాళ్ల పాటు నాకు ఇంటికి తిరిగి వెళ్లే ఉద్దేశం ఏమీ లేదు. సాయి నాకు చెప్పారు నన్ను ఈ చీరను మీకు ఇవ్వమని. మీరు దీన్ని ఎవరైనా అవసరంలో ఉన్న వాళ్ళకి ఇవ్వమని. అవసరంలో ఉన్న వాళ్ళకా? కాని ఎవరు? అది సాయికి తెలుసుండాలి, లేక మీకు. నేను కేవలం వారి సందేశాన్ని మీ దగ్గరకు తీసుకొచ్చాను. మీకైతే తెలుసుగా, సాయి చెప్పారంటే ఏదో కారణం ఖచ్చితంగా ఉంటుంది. వెళ్తాను. అలాగే. ఎవరు ఆ అవసరంలో ఉన్నది? సాయి ఈ చీర ఎవరికివ్వాలనుకుంటున్నారు? సాయి, రా గీత, కూర్చో. సాయి, మీరు నా పాటని ప్రశంసించారట దాస్గను మహారాజ్ గారి దగ్గర. అందుకని ఆయన నన్ను కీర్తనలు పాడమని అడుగుతున్నారు. కానీ అలా అంతమంది ముందు నేనొక సభలో పాడటం నాకు సాధ్యం కాదు సాయి. ఇక అందులోనూ దాస్గను మహారాజ్ లాంటి గొప్ప కీర్తనకారుడితో కలిసి. కానీ నేను పాటలు పాడకపోయినా సంతోషంగా ఉన్నాను. మిమ్మల్ని కలిశాక ఎలా అనిపిస్తుందంటే సాయి, నా కలలన్నీ నెరవేరిపోతున్నట్టుగా. కలలు అన్నీనా? ఒక్కటి తప్ప గీత, దాన్ని నువ్వు నెరవేరనివ్వటం లేదు. నాకు అర్థం కాలేదు సాయి. అర్థమవుతుందిలే. సాయి, మీరు కూరగాయలు ఎందుకు తరుగుతున్నారు? అక్కడున్న భక్తులు చాలా దూరం నుంచొచ్చారు. వాళ్ల కోసం కిచిడి వండుతున్నాను. కడుపులు మేము ఎక్కడైనా నింపుకుంటాం, కాని ద్వారకామయ్య వచ్చి సాయి చేతి కిచిడి తినకపోతే షిరిడీ యాత్ర అసంపూర్తిగా మిగిలిపోతుంది. ప్రణామాలు సాయి. రాముడు మీకు మేలు చేయాలి. సాయి, ఇది మీరా, నా తమ్ముడు కూతురు. కొన్ని రోజులు ఇక్కడ ఉండడానికి వచ్చింది. షిరిడీకి నీకు స్వాగతం మీరా. సాయి, బాగా ఆకలిస్తుంది. ఎప్పుడవుతుంది కిచిడి? మేమందరం ఉదయం నుంచి ఏమీ తినలేదు. ఎందుకంటే మీ చేతులతో వండిన కిచిడి కడుపు నిండా తినొచ్చని. నేను కిచిడి చాలా బాగా వండుతాను. అవునా? నిజమా? అవునత్తా, నేను వండి చూపించనా? పాపా, నువ్వింత చిన్నపిల్లవి, నీ కిచిడి వండడం వచ్చా? నేను వండాను, నా బొమ్మల పెళ్లిలో. అందరికి చాలా బాగా నచ్చింది. బొమ్మల పెళ్లిల్లో అయితే పిల్లలు ఏదైనా వండేస్తారు ఆటల్లో. లేదత్తా, నేను నిజమే చెప్తున్నాను. నేను అసలైన కిచిడియే వండాను. నేను వండి చూపిస్తాను. మీరా, మొండి పట్టవద్దు. ఇక్కడ కొందరు భక్తజనులు కిచిడి తినడం కోసం వేచి ఉన్నారు. అందరికీ బాగా ఆకలేస్తూ ఉంటుంది. నీ ఆటల వంట బాగా ఆలస్యమైపోతుంది. మీరు నన్ను చిన్నపిల్ల అనుకుని నా మాట మీద నమ్మకం ఉంచడం లేదు. మీకు తెలీదు, నా బొమ్మల పెళ్లికి నా స్నేహితులు అందరూ వచ్చారు. ఇప్పుడిక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళకంటే కూడా ఎక్కువ మంది వచ్చారు. అందరికీ నేను నా చేతులతో కిచిడి వండి పెట్టాను. అందరికీ చాలా బాగా నచ్చింది. అందరూ అన్నారు, ఇలాంటి కిచిడి మేం ముందు ఎప్పుడు తినలేదని. అందరూ వేళ్లు నాక్కుంటూ ఉండిపోయారు. సరే సరే, ఆటల భోజనం వేరు. నీ చేతి కిచిడి ఇంకో రోజు ఎప్పుడైనా తింటాంలే.
మీరా కిచిడి వండాలని చాలా కోరికగా ఉందా? అవును సాయి, అత్త నా మాట నమ్మటం లేదు. చేతన్ చెప్పాడు మీరు పిల్లలకి అవకాశం ఇస్తారని. నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి. నేను మీరు వండినట్టే కిచిడి వండుతాను. మీరా, ఇక చాలు అతి చేయకు. సాయిని తన పని చేసుకోనివ్వు. మీరా, నీ ఆత్మవిశ్వాసం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. రా, ఈరోజు అందరూ నీ చేతి కిచిడియే తింటారు. అయితే ఈ రోజు ఆకలితోనే ఉండాల్సి వస్తుంది. ఎంతో ఆశతో వచ్చాం సాయి చేతితో వండిన కిచిడి తినొచ్చని. కానీ సాయి, కిచిడి ఈ పిల్ల చేతితో ఎందుకు వండిస్తున్నారు? ఆ పిల్లకి ఏం చేతవుతుంది వంట? మొదలు పెట్టండి. సాయి, నేను తప్పుగా అనుకున్నాను. ఈ పాప చేతిలో ఏదో మహత్తుంది. నిజమే సాయి, ఈ పాప అద్భుతం చేసింది. చాలా రుచిగా వండింది కిచిడి. నాకు పెట్టు. ఇది నిజంగానే కిచిడి మీలాగే వండింది సాయి. శభాష్ మీరా, మీరు నా మాట నమ్మారు, నాకు అవకాశం ఇచ్చారు. అందుకే నేను ఇంత బాగా వండగలిగాను. మీరా, అవకాశం దొరికితే సరిపోదు, ఇదంతా నీ ఆత్మవిశ్వాసం కారణంగా జరిగింది. ఒకవేళ నువ్వు జనాల మాటలకి బెదిరిపోయి ఇలా అనుకుని ఉంటే నువ్వు నాకులాగా కిచిడి వండలేవు అని, అప్పుడు నువ్వు ఈ ప్రశంసలన్నీ పొందేదానివి కాదు. చిన్నపిల్లలకి అలా చేయటం సులువే అవుతుంది. కానీ మా పెద్దవాళ్ళం ఎప్పుడూ మా ఇష్టాల కంటే ఎక్కువ ఇతరుల గురించి ఆలోచిస్తాం. వాళ్ల మీద వాళ్లకి నమ్మకమే ఉండదు. వాళ్లని వాళ్లు తక్కువగా భావించుకుంటారు. వచ్చిన అవకాశాన్ని కూడా వదిలేసుకుంటారు. దానివల్ల వాళ్లకి అపారమైన సంతోషం దొరికినా కూడా నా
నాకు అర్థమైంది సాయి. నాది కూడా ఏ కోరికో దేన్నైతే నేను నెరవేరకుండా ఆపుతున్నాను. ఒకవేళ అర్థం చేసుకుంటే దాన్ని నెరవేర్చుకునే ఆత్మవిశ్వాసం కూడా కూడగట్టుకో. అలాగే సాయి. ఈ మధ్య దీక్షిత్వాడలోకి పేదవాళ్ళు కూడా ఎవరు వచ్చినట్టు లేరు. వాళ్ళకైనా నేను ఇచ్చిరిచ్చేవాణ్ణి. మరి సాయి దీన్ని నా దగ్గరికి ఎందుకు పంపారు? అరే ఇదేంటి, ఈ చీర ఎలా చిరిగింది? పొద్దున్నే తలుపుకి చిక్కుకుని చిరిగింది. మరి నాకు చెప్పాలి కదా. ఉండు, నేను నీకు నాదే ఒక కొత్త చీర ఇస్తాను. మీరెందుకక్క ఇబ్బంది పడటం? పర్వాలేదు. అయినా బొంబాయిలో నా దగ్గర బోల్డని చీరలున్నాయిగా. నీకు తేడా ఉన్నా లేకపోయినా నాకు తేడా ఉంటుంది. మాకు కూతురు లాంటిదానివి నువ్వు. మమ్మల్ని ఎంత శ్రద్ధగా చూసుకుంటావు. మరి నేను నిన్ను శ్రద్ధగా చూసుకోవద్దా? ఈ రోజే నీకోసం ఒక కొత్త చీర కొనుక్కొస్తాను బజార్ నుండి. కొనుక్కోవాల్సిన అవసరం లేదు వదినా. దాస్గణ్ గారు, నమస్కారం. ప్రణామాలు. సాయి లీల చూడండి. ఆయనకి కష్టాలు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా తన భక్తుల కష్టాల గురించి ఎప్పుడూ తెలియకుండా ఉండదు ఆయనకి. సాయి గీత కోసం కొత్త చీర పంపించారు. అది కూడా నా చేతితో. తీసుకో గీత. ఇది చాలా ఖరీదైన చీరలా ఉంది. నేనెలా తీసుకోగలను? సాయి ఆశీస్సులో చాలా ముఖ్యమైనవి గీత. సాయి ఏమిచ్చినా కళ్ళకద్దుకుని తీసుకోవాలి. ఎవరికైతే సాయి వాత్సల్యం ప్రాప్తం అవుతుందో వాళ్ళు చాలా అదృష్టవంతులు గీత. చీర చాలా బాగుంది కదా అక్క. నేను ఇప్పుడే కట్టుకుని చూడనా? లేదు లేదు, రేపు కట్టుకుంటాను. ఇంకా సాయి కూడా చూపిస్తాను. అలాగే, నీ చీరే కదా, ఎప్పుడు కట్టుకోవాలనిపిస్తే అప్పుడు కట్టుకో. ధన్యవాదాలు. మంచిది. ఎంత సంతోషంగా ఉంది గీత కొత్త చీర దొరికేసరికి. దాస్గను మహారాజ్ గారు, నేను మీకొక మాట చెప్పాలి. చెప్పు. ఈ రోజు ఉదయం మీరు నన్ను కీర్తనలు పాడమని అడిగినప్పుడు నేను పాడనని చెప్పాను కదా. కానీ నేను తర్వాత ఆలోచించాను, అది నాకు చాలా మంచి అవకాశమని. తప్పకుండా. నాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. వెళ్తాను. నమస్కారం. ఒకవేళ గీత కీర్తనలు పాడడానికి ముందు ఎందుకైతే నిరాకరించలేదు కదా? ఎందుకంటే కచేరీలో కట్టుకోవడానికి ఆమె దగ్గర మంచి చీర లేదని. కొత్త చీర కట్టుకొని ఎంత సంతోషంగా కనిపిస్తుంది గీత.
ఈ రోజు చాలా సంతోషంగా కనిపిస్తుంది కదా గీత. అంతా సాయి మహిమ. అరే మీరు పలహారం స్వీకరించండి. ఆ, సాయి మహిమ లేక కొత్త చీర మహిమ. ఇక రేపు కచేరీలో కూడా ఈ చీర గీతకి పాడటానికి ఆత్మవిశ్వాసం ఇవ్వాలి. అలా అయితేనే నాకు ఈశోపనిషత్తుకి అర్థం తెలుస్తుంది. నా సమస్య కూడా పరిష్కారం అయిపోతుంది. సాయి భక్తులందరికీ నా నమస్కారాలు. ఈరోజు కచేరీలో ఒక విశేషం ఉంది. ఈ కచేరీ నేను ఒక్కడే చేయడం లేదు. నాతో పాటు ఇప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ గారి సేవకురాలు గీత, ఆమె కూడా నాతో కలిసి కీర్తనలు పాడుతుంది. గీతకి ఇది మొదటి కీర్తన, అందుకే దేవుణ్ణి ప్రార్థించుకుంటుంది. నేను తనని తీసుకొస్తాను. అలాగే. నీ ప్రశ్నలన్నిటికీ నీకు సమాధానాలు దొరుకుతాయి గణు. శ్రద్ధ, సబూరి. ముందు నాకు చాలా భయం వేసింది, కానీ ఇప్పుడు నాకు అనిపిస్తోంది ఇది నా జీవితంలోకి ఎలా అరుదైన క్షణం అవబోతోందని. సాయి, మీ ఆశీస్సులతో ఇక్కడి దాకా వచ్చాను. ఇక నా ఈ నూతన యాత్ర ఆరంభం కూడా మీ ఆశీస్సులతోనే జరగాలి. రాముడు నీకు మేలు చెయ్యాలి. నేను మీ ఇద్దరికి రుణపడి ఉన్నాను. మీరు నన్ను షిరిడి తీసుకొచ్చి నా జీవితాన్ని మార్చేశారు. మేం ఏమీ చేయలేదు గీత, అంతా సాయి దయ. అవును, గీత, సాయి, కచేరీ మొదలు పెడదామా? నీకిష్టమైతే నాతో కలిసి కీర్తనలు పాడొచ్చు. మహారాజ్, నేనేదో కేవలం ఊరికే ఒక్కదానే ఉన్నప్పుడు పని చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటాను. అలా అంతమంది జనాల ముందు నేను పాడలేను. తీసుకో గీత. ఈ రోజు ఉదయం మీరు నన్ను అడిగారు మీతో కలిసి పాటలు పాడమని. అప్పుడు నేను పాడనని చెప్పాను, కానీ నేను తర్వాత ఆలోచించాను ఇది నాకు చాలా మంచి అవకాశమని. గీత ఏంటి పాత చీర కట్టుకొని వచ్చింది? అంటే చీర కారణంగా కచేరీలో కీర్తనలు పాడడానికి నిరాకరించలేదు. మరి వేరే ఏం కారణమై ఉంటుంది?